దగ్గర మనమని విజయపేట పట్టణం మరియు ముఖ్యంగా విజయనగర్ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతిలో భాగంగా భోగి మంటల కార్యక్రమం విజయనగర్ చౌరస్తాలో గాయత్రి నరసింహ ముందు అరేంజ్ చేయడం జరిగింది. ఈ సంక్రాంతికి ఇవాళ కొత్తగా పంటలు రావటం, రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ బ్రహ్మాండంగా వాళ్ళ కొత్త ధాన్యంతో వాళ్ళ ఆనందోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సంవత్సరం 2020 సంవత్సరం సూర్యాపేట పట్టణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ వాళ్ళ మంచి శుభాలు జరగాలని మేమందరం కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరం కూడా మనకు ఒక అనుభవాన్ని ఇచ్చింది. 2020 సంవత్సరం కూడా కొత్త ఆశలతో మనందరికీ కూడా మంచి జరగాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో ఉండాలని, అలాగే రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ కూడా ప్రజలు ఆనందంతో జరుపుకొని ముఖ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని నేను అందరికీ కూడా సూర్యాపేట ప్రజలు మరొకసారి విద్యానగర్ ప్రజలకు కూడా నేను కోరుకుంటున్నాను. సూర్యాపేట మరియు గ్రామ ప్రజలు రాష్ట్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్న చాలా గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. ఎందుకంటే సెలవులు ఎక్కువ వస్తాయి. సంక్రాంతి అంటే చాలా ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ. రంగురంగుల ముగ్గులతోని, గొబ్బెమ్మలతోని ఇంటి ముందు పెట్టడం, ఇదంతా కూడా ఈ టైంలో మొత్తం నువ్వులు, మన నవధాన్యాలు ఇవన్నీ కూడా ఇంటి ముందు పెట్టి మన ఇంట్లకు క్రిమికీటకాలు రాకుండా కూడా ఉండడానికి కల్లాపి జల్లి, ఈ సీజన్లో అన్నీ అంటువ్యాధులు వస్తాయి కాబట్టి దానికి సంస్కృతి వెనుకటి నుంచే మనకు సైన్స్ తెలిసినట్టుగా పెట్టారు మన పూర్వీకులు. దాన్ని మనం కొనసాగిస్తున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలంటే మనం కంపల్సరీ మన ముందు తరాలకు ఇలాంటివి అందజేయడానికి మనం ముందుండాలి. అందుకోసం మా విజయనగర ప్రజలు ఇప్పుడు ఇది 4వ సంవత్సరం. ఆ పిల్లలు యూఎస్కి పోకముందు మొదలుపెట్టారు. గణేష్ ఈ పక్కన పిల్లలంతా ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయారు. మేము స్టార్ట్ చేస్తున్నాం. ఓకే అనుకున్నాం 4వ సంవత్సరం పిల్లలు ఎవరు లేరంటే అయినా మనం చేద్దామని చెప్పేసి చేస్తున్నాము. కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగించాలి. అలాగే ఆయురారోగ్యాలుగా మంచి హ్యాపీగా ఉండాలంటే కూడా ఈ సీజన్లో తెల్లవారుజామున లేచి స్నానం చేయడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం ఇవంతా కూడా పూర్వం నుంచి వస్తున్నది. తర్వాత పిండి వంటలు, పిల్లలకు సెలవులు కావడంతో మంచి పతంగులు ఎగిరేయడం, తర్వాత పోటీలు పెట్టి వాటిలలో కూడా చాలా ఇదిగా ఆడుతుంటారు పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. రైతులకు ముఖ్యంగా కొత్త ధాన్యాలు ఇంటికి వస్తాయి కాబట్టి రైతుల పండుగ ఇది. కనుమ రోజు ఎద్దులకు పూజిస్తారు. వాటికి ఆ రోజు పని కూడా ఏం చేయించరు. అట్లా సంక్రాంతి, భోగి, కనుమ అని 3 రోజులు కొత్త పెళ్ళైన వాళ్ళకు, కొత్త అల్లుళ్ళకి అందరికీ కూడా చాలా నచ్చే పండుగ ఇది. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం మన వంతుగా కూడా చేస్తూ ముందుకు ఇలాగే ముందు కూడా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటూ మా విజయనగర్ మహిళలకు
విజయనగర్లో ఉన్నటువంటి అందరికీ రామ్మూర్తి సార్కి, మేడం గాయత్రి మేడంకి, మరియు మా అందరి మైతోటి మహిళలందరికీ కూడా సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. అసలు మన భోగి ఎందుకు జరుపుకుంటాం, పొద్దున్నే భోగి మంటలు ఎందుకు వేసుకుంటామంటే మన చెడునందటినీ ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులతో పాటు మనలో ఉన్నటువంటి చెడుని భోగి మంటల్లో వేసి మన కొత్త జీవితాల్లో కొత్త వెలుగు నింపుకోవడానికి మనం ఈ భోగి మంటలు వేసుకుంటాము. అలాగే భోగి రోజు సాయంత్రం పూట చిన్నపిల్లలకు కూడా భోగి పళ్ళని, రేగి పళ్ళని కోసి వాళ్ళలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నింటినీ తొలగించుకుంటూ పిల్లలకి ఆరోగ్యాలు రావాలని ఈ భోగి పళ్ళ కార్యక్రమం కూడా చేసుకుంటాము. ఇంకా సంక్రాంతి, అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాము అంటే మనకి సూర్యభగవానుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశించిన రోజు, అంటే దక్షిణాయనం అతను పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించిన రోజుని మనం సంక్రాంతిగా, మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నాం. ఇది ప్రత్యేకమైనటువంటి సూర్యభగవానికి సంబంధించినటువంటి పండుగ అన్నమాట. ఈ సంక్రాంతి పండుగ రోజు అందరూ ఇంటి ముందు మహిళలందరూ, ఆడపిల్లలు, ఆడపడుచులు అందరూ కలిసి ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకొని వాటిలో మన పంటలు అన్నీ చేతికొచ్చిన సమయం కాబట్టి నవధాన్యాలతోటి వాటిని నింపుకొని ఇంటి ముందు రంగవల్లులు, ముగ్గులు వేసుకొని అందంగా ఇంటినంతటిని ఆ పూలతోటి అలంకరించుకొని అందంగా సంతోషంగా మనం జరుపుకునేటువంటి అతిపెద్ద హిందూ సాంప్రదాయం ప్రకారం జరుపుకునేటువంటి గొప్ప పండుగ ఈ సంక్రాంతి. అలాగే గొబ్బెమ్మలు ఎందుకు పెడతాము, గొబ్బెమ్మల రోజు ఆవు పేడతో ఎందుకు పెడతామంటే ఈ ఆవు పేడలో అన్ని ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఔషధ గుణాల వల్ల చలికాలంలో వచ్చేటువంటి క్రిమికీటకాలన్నిటి వల్ల మనకి రక్షణ పొందడం కోసం ఇవన్నీ లోపలికి రాకుండా ఈ గొబ్బెమ్మలు పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఈ క్రిములను ఇంట్లోకి రానివ్వకుండా ఉంటుంది. ఈ సందర్భంగా మనం గొబ్బెమ్మలు పెట్టుకుంటాము. అలాగే కనుమ పండుగ ఎందుకు జరుపుకుంటాం, ఆ రోజు ప్రత్యేకంగా పశువులను ఎందుకు పూజిస్తామంటే సంవత్సరం మొత్తం మన పంట సమయంలో, పంట కాలంలో అవి చాలా కష్టపడి మనకి చాలా పంటలను అందిస్తాయి కాబట్టి ఆ రోజు వాటిని శుభ్రంగా కడిగి అలంకరించుకొని వాటికి పూజ చేసి వాటికి బలమైనటువంటి ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు మనం పెట్టి వాటికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు కనుమ పండుగ. ఇంకా ముక్కనుమ రోజు ఏముందండి, మనందరం అంతా సంక్రాంతి అప్పలు, అరిసెలు, శకినాలు అన్నీ తిన్న తర్వాతకి ఇంకా ముక్కలు అనమాట. ఇంకా ముక్కల పండుగ ముక్కనుమ. అందరికీ మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.